దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వడానికి నేను ప్రేరేపించబడి మీ ముందున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహ ఆరాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. పరలోక రాజ్యానికి వెలుపట ఉండేవారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. వెలుపట ఎవరుంటారు అనేది అక్కడ 5 రకాల మనుషులు ఉన్నారు. ఆ మనుషులతో పాటు కుక్కలు అని రాయబడి ఉంది. కుక్కలు అంటే కుక్కలతో పోల్చిన మనుషుల ఎక్కడైనా లేఖనాలలో మనుషులను కుక్కలతో పోల్చిన విషయాలు ఎక్కడైనా ఉన్నాయా? అందుకే కాబోలు ఈ మనుషులతో పాటు కుక్క వంటి స్వభావం కలిగిన మనుషుల గురించి ఎక్కడెక్కడ దేవుడు ఉదాహరించాడో తెలుసుకుందాం. దేవుని పిల్లలైన వారికి ఇటువంటి కుక్క వంటి స్వభావం కలిగిన వారు ఎవరు కూడా ఉండకూడదు. దేవుని పిల్లలైన వారిలో ఇటువంటి స్వభావాలు ఉండకూడదు. దేవుడు ఎక్కడెక్కడ మనుషులను కుక్కలతో పోల్చి చెప్పిన విషయాలను నేను కొన్నిటిని తెలుసుకొని ఆ విషయాన్ని దేవుని పిల్లలైన ప్రతి వారికి తెలియాలి అన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ప్రియులారా, వెలుపట ఎవరుంటారు? కుక్కలు అంటే మనుషులు కుక్కలతో పోల్చబడిన వారు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉందురు. ఎవరు లోపల ఉంటారు? పరలోక రాజ్యంలోకి లోపల ఎవరుంటారు అనేది కూడా ఆ పై వచనంలో మనం చదవచ్చు. 14వ వాక్యం, జీవ వృక్షమునకు హక్కుగల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. అంటే పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు అంటే తమ వస్త్రములను ఉతుకుకొన్నవారు. మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వాక్యంలో మహాశ్రమ నుండి వచ్చిన వారు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుకొని తెలుపు చేసుకున్నారు అన్న విషయం అక్కడ ఉంది. అంటే పరిశుద్ధులు మాత్రమే ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారు, నిషిద్ధమైన వారు బయట ఉంటారు అని మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 27వ వాక్యంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనాను దానిలోనికి ప్రవేశింపడు అని లేఖనంలో ఉంది. ప్రియ దేవుని పిల్లారా, మనుషులను కుక్కలతో పోల్చిన విషయాలు, ఆ విషయాల ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదువుతున్నా. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతన ఆచరించు వారి విషయమై
జాగ్రత్తగా ఉండుడి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కుక్కలు అంటే దుష్టులను వారు చేసే పనిని కుక్కలతో పోల్చాడు. అంటే శరీర కార్యాలు జరిగించు వీరు, శరీరాన్ని ప్రాముఖ్యంగా తలంచే వీరు, శరీరం ద్వారానే దేవుని ఆరాధించాలి, శరీరం ద్వారానే దేవుని కనపరచాలి, లోపల ఉన్న హృదయం, లోపల ఉన్న ఆత్మ సంబంధానికి ఏమాత్రం సంబంధం లేకుండా శరీర కార్యాలు జరిగించువారు దుష్టులు. వీరిని కుక్కలతో పోల్చాడు. శరీర కార్యాలను జరిగించు వారిని కుక్కలతో పోల్చాడు. ప్రియ దేవుని పిల్లరా, ఛేదన అంటే గోప్యాంగ చర్మాన్ని ఆనాడు ఇశ్రాయేలీయులు మగపిల్లలు పుట్టిన 8వ నాడున ఆ చర్మాన్ని ఛేదిస్తారు, తొలగిస్తారు. దాన్ని సున్నతి అంటారు. సున్నతి వారికి ప్రాముఖ్యమైపోయింది. కానీ పౌలు గారి ద్వారా ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎందుకు అనగా శరీరమును ఆస్పాదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. వీరు శరీరాన్ని ఆస్పాదం చేసుకున్నారు. శరీర క్రియలు దేవుడు ఏం చెప్పాడు? గోప్యాంగ చర్మాన్ని తీసేయమన్నాడు. సున్నతి ఆచారమే ప్రాముఖ్యంగా ఆ దినాలలో తలంచేవారు. వారిని పౌలు గారి ద్వారా దేవుడు అన్నమాట, దుష్టులు చేయు పని అంటే శరీర కార్యాలను హైలైట్ చేస్తారు. వీళ్ళు శరీర కార్యాల గురించి వీరు తపన పడుతూ ఉంటారు. శరీరాన్ని ఆస్పాదము చేసి కొనక అంటే దేవుని ఆరాధించేవారు శరీర కార్యాలను మానండి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించండి. పౌలు గారి పరిశుద్ధాత్మ స్వరము ఇక్కడ వినబడుతుంది. ప్రియులారా, మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యంలో, క్రీస్తు యేసునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. కనుక ప్రేమ విశ్వాసాలు అవేవీ లేకుండా సున్నతి పొందాలి అనే ఆచారాన్ని వీరు ఆచరించుట పట్టి పౌలు గారు ఖండిస్తున్నారు. దానివల్ల వచ్చిన ప్రయోజనం లేదు. సున్నతి పొందినా పొందకపోయినా అది పెద్ద విశేషమేమీ కాదు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి? క్రీస్తు ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము మనకు కావాలి. మరొక విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యం, దేవుని ఆజ్ఞలను అనుసరించటే ముఖ్యం, కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు. అతడు సున్నతి పొందకపోట ఎందు ఏమీ లేదు. దేవుని మాట వినడమే సున్నతి పొందడం, దేవుని మాట పొందడమే. ధర్మశాస్త్రంలో ఉంది సున్నతి పొందమని. మనం ఆదికాండం 17వ అధ్యాయం 11-12 వాక్యాల్లో మగ శిశువు పుట్టిన 8వ దినాన గోప్యాంగ చర్మమును తొలగించాలని, అదే ఛేదన చేయాలని సున్నతి ఉంది. కానీ దాన్నే వారు ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. ఆ శరీర కార్యాల మీద ఆధారపడి జీవిస్తున్న అప్పుడే ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 16వ వాక్యంలో
కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ముష్కరులు కాకుండుడి. చర్మానికి కాదు సున్నతి చేయాల్సింది, మీ హృదయానికి సున్నతి జరగాలి. అంటే హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించడమే సున్నతి అని చాలా క్లియర్గా స్పష్టంగా మళ్ళీ ఆ సున్నతిని సరిదిద్దినట్టు, ఆ సున్నతి కార్యాన్ని సరిదిద్దినట్టు మనం చూస్తాం. కాబట్టి ఎవరిని ఆయన కుక్కలతో పోల్చాడు అంటే శరీర సంబంధమైన సున్నతిని ఆచరించు వారిని దుష్టులు చేయు ఈ పనిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ పనులు చేసే ఇటువంటి ఆచారాలను ప్రాముఖ్యంగా చెప్పేవారు, ప్రాముఖ్యతను ఇదే సున్నతి తప్పక జరిగించాలనే వారితో కుక్కలతో పోల్చి మాట్లాడడం జరిగింది. అది మొదటి విషయం. రెండో విషయాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. ప్రియమైన దేవుని పిల్లరా, కుక్కలో ఒక దుష్ట గుణం ఉంది. కక్కిన దానికి అది ఆశపడుతుంది. కక్కిన దాన్ని అంటే వాంతి, కుక్క తన వాంతికై తిరిగినట్లు వాంతి చేసుకున్న దానిని తినడానికి ఆశపడుతుంది. మనం ఒక పాపాన్ని వదిలిపెట్టేశాం, వెనకటి పాపాలు వదిలిపెట్టేశాం. తిరిగి చాలామంది త్రాగుడుకు బానిసైపోతారు, తిరిగి సిగరెట్కు బానిసైపోతారు, తిరిగి వ్యభిచారానికి బానిసైపోతారు. అంటే కుక్క వాంతికి మళ్ళినట్టు. అంటే అవన్నీ ఒకప్పుడు చేసినవి, మనం అవన్నీ ఇప్పుడు కాదనుకున్నాం. హృదయానికి సున్నతి జరిగించబడింది, మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం. అయితే తిరిగి మళ్ళీ ఆ పాప కార్యాలు చేసేవారిని కుక్కతో దేవుడు పోలుస్తున్నాడు. చాలామంది మందిరానికి వస్తున్న విశ్వాసుల్లో చాలామందిని మనము గమనిస్తూ ఉంటాం. వారు ప్రారంభంలో మంచిగా ఆత్మీయంగా ఉంటూ మళ్ళీ వెనుకటి శరీర కార్యాలకు వారు బానిసలైపోయి దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్న వారికి కుక్క తన వాంతికి తిరిగినట్టు, అంటే వాంతి చేసుకున్న ఆ పాపానికి, కక్కిన ఆ పాపానికి, తొలగించుకున్న ఆ పాపానికి, మరిచిపోయిన పాపానికి తిరిగి దాసత్వం అవ్వడం, తిరిగి వాటిని మళ్ళీ చేయడం, వాంతి చేసుకున్న దాన్ని తిరిగి తినడం. అంటే దేవుడు అసహించుకుంటున్నాడు. కుక్కకున్న స్వభావం ఏంటంటే అది వాంతి చేసుకున్న దానిని తింటుంది. చాలామంది బ్రతుకులు అలా ఉండడం చేత కుక్కలు అని సంబోధించినాడు దేవుడు. పరలోక రాజ్యం వెలుపట ఎవరుంటారు? ఈ కుక్కలు. అంటే పాపం మానేసి తిరిగి మానివేసిన పాప కార్యాలను చేయడం, వారిని పరలోకపు బయట వెలుపట పెట్టడం, వారిని కుక్కలతో పోల్చడం. దయచేసి దేవుని పిల్లలనే వారు జాగ్రత్త. ఇటువంటి కార్యాలు గతంలో మానుకొని ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు సాతాను శోధిస్తూ ఉంటాడు. గొడవలు జరిగినాయనుకోండి, సమస్యలు వచ్చినాయనుకోండి, తిరిగి సాతానుగాడు తాగు, మళ్ళీ వెనకటి కార్యాలకు వెళ్ళిపో అని సాతానుగాడు అపవాది వాడు ప్రేరేపిస్తున్నప్పుడు అలా బానిసలైపోయి తిరిగి వెనుకకు వెళ్ళిపోయిన వారు తిరిగి రాక అలాగే నశించిపోతూ ఉన్నారు. వారిని దేవుడు కుక్కలు అని సంబోధిస్తూ ఉన్నాడు. తర్వాత
మనం సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చూశారా? మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చాలామంది పాపకార్యాలన్నిటినీ మర్చి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు. ఒక శోధన వచ్చింది, ఒక సమస్య వచ్చింది, దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా పరిష్కారం చేసుకొనవచ్చు. కానీ వెనుకటి పాపకార్యాలకు వెళ్ళిపోయిన వారు, ఇక్కడ ఒక కొత్త పదం ఉంది, మూర్ఖుడట. అలాంటి వాడు మూర్ఖుడు. మళ్ళీ మూర్ఖత్వం కలిగి మళ్ళీ వెనకటికి వెళ్ళిపోతాడు. అలాంటి వాడు కుక్కతో దేవుడు పోల్చడం. మరి విశ్వాసులైన మీకు నేను చెప్తున్నాను ప్రియులారా, అంటే కక్కిన జీవితానికి మళ్ళీ మనం ఆశపడక, ఏ పాపాలు వదిలిపెట్టామో తిరిగి ఆ పాపాల గురించి మాట్లాడడం కానీ, వాటి గురించి రోజు చెప్పుకోవడం కానీ జరగకూడదు. ముందున్న వైపే ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఇంకెవరున్నారు? ప్రభు వెళ్ళిన గమ్యస్థానం ఉంది. విశ్వాసము ద్వారా ఆ పరుగును మనం తుదముట్టించాలి. వెనుక చూసి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారింది. నాగటి మీద చేపెట్టి వెనుక చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. తర్వాత మూడవది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం పరిశుద్ధమైనది. దేవుని వాక్యం పరిశుద్ధమైనది. కుక్క స్వభావం కలిగిన మనుషుల గురించి ముందు మనం విన్నాం కదా. విన్నవారికి అంటే ఇప్పుడు మనం విన్నాం కదండి, ఆ విన్న ఆ సత్యాలు, దేవుని పరిశుద్ధ వాక్యాలు, కుక్క స్వభావం కలిగిన వారికి పరిశుద్ధమైన వాక్యం వారికి చెప్పకూడదు. చెప్పడం వల్ల వాడు తిరుగుబాటు చేస్తాడు, వాడు కరుస్తాడు, గాయాలు చేస్తాడు, విషపూరితమైన గాయాలు చేస్తాడు, సెప్టిక్ అయ్యే గాయాలు చేస్తాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, కుక్కలకు పరిశుద్ధమైనది పెట్టవద్దు. మూర్ఖత్వంలో ఉన్నవానికి, దుష్ట స్వభావంలో ఉన్నవారికి వారికి ఉన్న అలవాటు ఏంటంటే, మనం 10వ కీర్తన 4వ వాక్యంలో మనం చూస్తే వారి స్వభావం ఎలా ఉంటుంది అని 10వ కీర్తన 4వ వాక్యం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను అనుకుందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతురు. 5వ వాక్యం కూడా, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనదై వారి దృష్టికి అందకుండును. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. పొగరెక్కి దుష్టులు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, యెహోవా విచారణ చేయడం, దేవుడు లేడని వారు ఎప్పుడూ అనుకుంటారు. అంత మాత్రమే కాదు, దేవుని భయము మానుకొని ప్రవర్తిస్తారు. వారే కుక్క స్వభావం కలిగిన వారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, దుష్టులు పొగరెక్కి మాట్లాడతారట, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తారట. దుష్టులు యెహోవా న్యాయమును విచారించడు, ఆయన విచారించడు, ఆయన ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని వారు అనుకుంటారు. కనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు. దేవుని పిల్లలను విమర్శించడం, తప్పు పట్టడం,
మనం చూస్తూ ఉంటాం. వారి దగ్గరికి వెళ్ళి మనం వాక్యం చెప్పాల్సిన పనే లేదు. వారికి ఒకవేళ అవసరమైతే మన దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు వాక్యపు విలువ తెలుసుకున్నప్పుడు మనం చెప్తే మంచిది. ఈలోగా ఒకవేళ ఎదురొచ్చినా, లేకపోతే వారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా, అలాంటి వారికి వాక్యం చెప్పవలసిన అవసరం లేదు. అది దాని అర్థం. ఎందుకు అంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దని ఎందుకు రాయబడిందంటే, నా మాటలు యోహాను సువార్తలో ఆయన మాటల గురించి ఏం చెప్పారో మనం చూస్తాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను ప్రియులారా. 63వ వాక్యం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవం. పరిశుద్ధమైనది ఎందుకు పెట్టొద్దు అని ఎందుకు చెప్పాడంటే, కుక్కకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. లేనిదేంటి? ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు. కనుకనే పరిశుద్ధమైనది పెట్టొద్దు అని చెప్పాడు. ఆత్మ లేని కుక్కలవి. చాలామంది ఆత్మ లేకుండగా వారి నోటి మాటలు, వారి శరీర క్రియలు కుక్కలతో పోల్చి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. పరిశుద్ధమైనది ఎందుకు పెట్టొద్దు అన్నాడంటే, శరీర కార్యాలతో, ఆత్మ లేని జీవితంతో కుక్క జీవిస్తూ ఉంటుంది. ఆత్మీయ అనుభవాలు కుక్కలకు తెలియవు. ఆత్మ సంబంధమైన అనుభూతులు తెలియవు. ఆ స్వభావం అంటే ఆ మనుషులకు పరిశుద్ధమైన నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ లేని వాని దగ్గరికి వెళ్ళి ఆత్మతో జీవింపజేసే ఆ మాటలు పెట్టడం వల్ల వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారు, ధిక్కరిస్తారు. తర్వాత 3 విషయాలు మీకు చెప్పడం జరిగింది. 4వ విషయం, కీర్తన గ్రంథం 59వ కీర్తన 6వ వాక్యం, మరల 14వ వాక్యం ఒకే మాట రాయబడింది. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుతురు. దేనికోసం తిరుగుతారు వాళ్ళు? సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మురుగుతురు, పట్టణము చుట్టూ తిరుగుతురు. మురుగుతారు, అరుస్తారు. దేనికోసం? దేనికోసం వారు మురిగే దేనికోసం అనేది మనం చూడొచ్చు ప్రియులారా. 59వ కీర్తన 15వ వాక్యంలో, తిండి కొరకు వారు అటు ఇటు తిరుగుతురు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుతురు. వారికి తిండి మీద ధ్యాస. ఏం పెడతారా, ఏం తిందామా, రుచికరమైనవి స్పెషల్గా ఏదైనా చేస్తారా, తిండి కోసం ఇటు అటు తిరుగుతారట. మురుగుచు, కుక్క మురిగినట్టు వారు తిండి కోసం మురుగుతూ ఉంటారు. వారికి తృప్తి కలగలేదనుకోండి, రాత్రంతయు దాని గురించి నిద్రపోకుండా ఆగుతారు. వారికి కావాల్సింది ఏంటంటే తిండి కావాలి. తిండిబోతులు శరీరాన్ని
శరీర ఆశలను నెరవేరుస్తారు, శరీర కోరికలను నెరవేరుస్తారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, జాగ్రత్త. మీ గొంతు మీద కత్తి పెట్టండి తిండి విషయంలో అని సామెతల గ్రంథంలో ఉంది. మనం కుక్క తిండి కోసం ఆశించినట్టు మొరిగినట్టు, మొరగడం అంటే అరవడం. చాలామంది ఏం కూర అని అడుగుతారు, వారికి ఇష్టం లేకపోతే అరుస్తారు. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ వారికి తృప్తిగా పెడితేనే వాళ్ళు సంతోషంగా వస్తారు. కొంచెం వారికి వేశారనుకోండి, మాంసం వేశారనుకోండి, వారి మీద తిరుగుబాటు చేస్తారు, ఏం విందు అని హేళన చేస్తారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, పట్టణము చుట్టూ తిరుగుతుంటారంట మొరుగుతూ తిండి కోసం. ఇంకో విషయం చెప్తాను ప్రియులారా, ఏంటి అంటే అగ్ని వలె మండే ప్రవక్త ఎలీషా, ఏలియాకున్న ఆ ఆత్మ పొందుకున్న ఎలీషా, అధికారంతో కూడిన అభిషేకంతో గొప్ప కార్యమును చేసే ఎలీషా బేతేలుకి వెళుతున్నాడు. బేతేలుకి వెళుతున్న దైవ సేవకుడు ఈ యొక్క పిల్లలు, ఇక్కడ ఉన్న మాట ఏంటి, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 23 నుండి 25 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, బేతేలునకు ఆయన ఎక్కి వెళుతున్నాడు. త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపో, అతనికి బట్టతల ఉంది. ఎలీషా గారికి బట్టతల. ఆ బట్టతలను చూసి హేళనగా, వ్యంగ్యంగా, బోడివాడ వెళ్ళు బోడాడా అంటలే, వీళ్ళను హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు బాలురు. అయితే అక్కడ ప్రవక్తని ఎలీషా గారి కోపం వచ్చింది. అంతే కదండి, దైవజనులను అంతగా పరిహాసం చేస్తే కోపం రాదా? హేళన చేస్తే కోపం రాదా? విమర్శిస్తే కోపం వస్తే ఏం చేస్తారు? చూడండి ఏం చేశాడు ఎలీషా గారు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యం. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురును చీల్చివేసేను. ఎంత భయంకరమండి! కుక్కలా మురిగారండి వీళ్ళు, కుక్కలా అరిచారండి సేవకుల్ని. బోడివాడ అని హేళన చేశారండి. దైవజనుల గురించి ఆ పిల్లలకి ఏం తెలిసింది? పరిహాసమాడడం తెలిసింది. ఎందుకు వారు పరిహాసమాడి అపహాస్యం చేసి 2 ఎలుగుబంట్ల చేత చీల్చబడ్డారు, మాంసపు ముద్దల నేలను పడిపోయారు? కారణం ఏమిటి? తల్లిదండ్రులే దానికి కారణం. దైవ సేవకులతో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించకపోవడమే దానికి కారణం. దైవజనులు ఎదురుపడినప్పుడు, మన గృహాలకు వచ్చినప్పుడు మీరు వందనాలు పెట్టినట్టు మీ పిల్లల చేత దైవ సేవకులకు గౌరవం సూచకమైన వందనాలు అని పలికేటట్టుగా నేర్పించాలి, ప్రోత్సహించాలి. సండే స్కూల్ అనుభవం ఉండాలి. ఇవేవి అనుభవం లేకపోతే ఒక పరాయి వాణిలాగా, ఒక శత్రువులాగా
వారు అక్కడ దైవ సేవకుని బోడివాడ పో అని హేళన చేశారంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. పెద్దవారు కదండి, పెద్ద ఆయన కదా ఆయన ఎందుకు బేతేలుకి వెళుతున్నాడు? బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవునితో సహవాసం చేయడానికి వెళుతున్నాడు దైవజనుడు. అగ్ని వంటి ప్రవక్త ఆయనని ఎంత చిన్నబుచ్చారో చివరికి ఏమైపోయారు? రక్తముద్దలాగా నేలన పడిపోయారు. ఆ గ్రామమంతా రోదనతో నింపబడింది. ఆ 42 కదండి, మరి అందులో అన్నదమ్ములు ఉన్నారు నాకు తెలియదు. ఒకవేళ 42 కుటుంబాలు అయితే 42 కుటుంబాల్లో ఎంత ఘోష, ఆ గ్రామంలో ఎంత ఘోష. ఆలోచన చేయాలి. విషయాలు చదువుకుని పోతే కాదు, కాసేపు ఎందుకు ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే దేవుని భయము లేకుండా వారు పెంచబడ్డారు. దేవుని గురించిన భయభక్తులు నేర్పించకపోవడం చేత సండే స్కూల్ అనుభవం లేకపోతే ఎలా తయారవుతారు? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడవుతుంటే దానిని తొలగిపోక దేవుని భయం కలిగి వర్ధిల్లుతాడు. చూడండి, బాల్యంలోనే వారు చంపబడ్డారు. కుక్కలా మొరిగారు, కుక్కలా అరిచారు, కుక్కలా ఘోషించారు. దైవ సేవకుని దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కొత్త నిబంధనలో ఈ వాక్యం చదువుతున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కనుక మనకు పైన ఉన్న నాయకులు ఎవరు? వాక్యం చెప్పేవారు ఎవరు? సంఘకాపరే కదా, యాజకత్వంలో ఉండే మన పాదిరి గారు కదా, అయ్యగారు కదా, మన దైవదాసుడు కదా, పాస్టర్ గారు కదా. మరి వారికి లోబడి ఉండండి. వారు ఆ పనిని బాధతో మీరు ఒకవేళ అలా చేయిస్తే మీ వలన ఒకవేళ ఆ సంఘ కాపరి బాధపడుతూ ఉంటే మీకు నిష్ప్రయోజనం. మీరు చేయుచున్న ఏ పని కూడా అది అవదు. ప్రతి విషయంలో మీకు నిష్ప్రయోజనం. అక్కడ దైవ సేవకుని అపహాస్యం చేస్తే వెనుతిరిగి కోపపడి ఎలీషా శపిస్తే ఎక్కడో అరణ్యంలో ఉన్న ఎలుగుబంట్లు వచ్చి చీల్చబడ్డాయి. అలాగే ఇక్కడ కూడా మన జీవితాలను చీల్చివేసి చెండాడే నెమ్మది లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితం. జాగ్రత్త ప్రియులారా. దైవ సేవకుని బాధ పెట్టడం చేత ఆయన చెప్పే వాక్యాలు ఇళ్లలో విమర్శిస్తూ ఉంటే బిడలు వింటారు. బిడలు విని వారు కూడా సంఘ కాపరిని విమర్శిస్తారు, వాక్యం చెప్పే సేవకులను విమర్శిస్తారు. ఆ పిల్లల్లాగా, ఆ 42 పిల్లల్లాగా మన గృహాలలో కూడా మీరు సేవకులను విమర్శిస్తే పిల్లలు కూడా విమర్శిస్తారు. అలా విమర్శించడం చేత ఏమవుతుంది? మీకు నిష్ప్రయోజనం. దైవ సేవకుడు బాధతో వాక్యం చెప్పకూడదు, బాధతో ఆ పరిచర్య జరిగించకూడదు. సంతోషంతో ఆ పరిచర్య చేయాలి. అలా చేయాలంటే వారు చెప్పినది మీరు వినాలి, వారు చెప్పినట్టు మీరు చేయాలి. అప్పుడు మీకు మేలు, అప్పుడు మీకు ఆశీర్వాదం, అప్పుడు మీకు దీవెన.
ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, కుక్కలతో ఎందుకు పోల్చాడో ఆ విషయాలు నేను ధ్యానం చేసినప్పుడు ప్రభువు నాకు నేర్పించిన ఈ విషయాలు మీకు చెప్పాలని, మీరు కూడా ఈ విషయాలను ఒకవేళ విన్న తర్వాత అవలక్షణాలు ఏమైనా ఉంటే తీసివేసుకొని కనీసం 3 రోజులు ఉపవాసం ఉండి వెనుకటి పాపాలు చేస్తూ ఉంటే అది తొలగిపోనట్లుగా ఆ 3 రోజులు మీ గదిలో ఉపవాస ప్రార్థన చేసుకోండి. పాపం ఒప్పుకోండి, ప్రాయశ్చిత్తం చెందండి, మార్చుకోండి, జీవితాలను సరిచేసుకోండి. ఈ కృపాయుగంలో దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ముఖ్యంగా చెప్తున్నాను, దేవుడు తన సేవకులను దేవదూతలుగా వారిని వాడుకుంటున్నాడు. దేవదూతలుగా వారిని అద్భుతంగా వాడుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆకాశమందలి జ్యోతుల్లాగా వారిని వాడుకుంటున్నాడు. వారి జోలికి మీరు వెళ్ళకండి, దైవ సేవకులను విమర్శించడం చేయకండి. ఏదన్నా మీకు బాధ కలిగితే వెళ్ళి అడిగి తెలుసుకోండి. అంతేకాని తెలియని విషయాలు తెలిసినట్టు ఎవరో చెప్తే నమ్మి మీ సంఘ కాపరికి మీరు దూరం కాకండి. ఆయన చెప్పుచున్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకొని సంఘంలో బలారాధన అంటే ప్రభు సంస్కార ఆరాధన, ఆయన శరీరం ముందు ఆయన రక్తం ముందు పాలు పొందుతున్న నీవు తిరిగి ఆయన్ని బాధ పెట్టవద్దు. మంచిది ప్రియులారా, ఈరోజు చెప్పిన ఈ సందేశాన్ని బట్టి అనేకులకు ఈ విషయాలను షేర్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా వినుట అంత ధర్మమేం కాదు. ఎందుకంటే ఛానల్ను మీరు ప్రోత్సహించాలి. ఇటువంటి సందేశాలు అనేకులకు వినిపించేటట్టుగా ముందు మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. రాబో దినాలు ఇంకా ఇటువంటి విషయాలు మీరు వింటారు, నేర్చుకుంటారు. ప్రభు రాకడ కోసం ఆయత్తపడండి. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు. థ్యాంక్ యూ.